హాయ్ అండి, వెల్కమ్ టు టాలెంటెడ్ తనుశ్రీ ఛానల్. ఇవాళ నేను హెల్దీ స్నాక్స్ డ్రై ఫ్రూట్ లడ్డు ఈజీగా ఎలా తయారు చేయాలో చూపెడతాను. ఇది కేవలం నార్మల్గా మనం తినే స్నాక్స్ మాత్రమే కాదండి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ తర్వాత బాడీ చాలా వీక్గా అయిపోతుంది. ఈ టైంలో ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన ఫుడ్ అండి. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ రెసిపీలో ముఖ్యంగా వాడే పదార్థం ఈటబుల్ గమ్. ఇది మీకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక మిగిలినవి డ్రై నట్స్, డ్రై కోకోనట్ అండ్ గీ. ఇవి ఉంటే మనకు ఈ లడ్డు చేయడం పెద్ద కష్టమేమీ కాదండి. నా దగ్గర కాజు, బాదం, తురిమిన ఎండు కొబ్బరి, నువ్వులు, గుమ్మడికాయ విత్తనాలు ఉన్నాయండి. వీటినన్నింటినీ మెజర్మెంట్స్లో అయితే ఇక్కడ చూపిస్తున్న చిన్న సైజు కప్పుతో తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 7 కానీ 8 కానీ డ్రై అంజీర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు కప్పులో ఈటబుల్ గమ్ అంటే డ్రై నట్స్ మెజర్మెంట్ కప్పుతో 3 to 4 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ సీడ్లెస్ ఖర్జూర్ తీసుకున్నాను ఈజీగా ఉండటానికి. క్వాంటిటీ అయితే సరిగ్గా గుర్తులేదండి, మేబీ 500 grams ఉంటుందనుకుంటా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచి డ్రై నట్స్ అన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నట్స్ని చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఇందులో నువ్వులను, డ్రై కోకోనట్ పౌడర్ని వేయించి అలానే ఉంచుకోండి. తరువాత డ్రై అంజీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ అంజీర్ని ముందుగా వేయించుకోలేదండి, మనం తరువాత వేయిద్దాం. అలానే ఖర్జూర్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక కడాయిలో తగినంత నెయ్యి వేసి ఆయిల్ వేడెక్కాక ఈటబుల్ గమ్ని వేసి వేయించుకోవాలి. ఇవి పాప్కార్న్ లాగా ఊది ఇలా మారుతాయి. వేయించుకునేటప్పుడు కేవలం సిమ్మర్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయని గుర్తుంచుకోండి. వీటినన్నింటినీ మిక్సర్ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్లో వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ అదే కడాయి ఉంచి అందులో తగినంత నెయ్యి వేసి ఖర్జూరం మరియు డ్రై అంజీర్ ముక్కలను వేసి అవి వేడెక్కేంత వరకు వేపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్స్చర్ని డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్తో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డు కడితే విరక్కుండా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇష్టమైన వాళ్లకు బయట నుండి కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. ఇలా చేసుకున్న డ్రై ఫ్రూట్ లడ్డూని 8 కంటైనర్లో ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచుకున్న కనీసం 1 నెల వరకు మనకి నిల్వ ఉంటాయండి. ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూలన్నింటినీ కట్టిన తర్వాత మిగిలిన నట్స్తో మనం యూస్ఫుల్గా ఎలా చేసుకోవాలి అంటే వీటిని గార్నిష్గా చేసుకోవచ్చండి. మనం కస్టర్డ్ తయారు చేసినప్పుడు కానీ, వెయిట్ లాస్ కోసం ఓట్స్ మీల్ తయారు చేసినప్పుడు కానీ గార్నిష్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.